ఇంకాను అనేక మంది మంచి టోర్నమెంట్లు మేము కూడా జరపాలని ఆశిస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా చెల్లూరు గొట్లాం బైపాస్ రోడ్లో లారీలను ఆపి దోపిడీకి పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. వారి నుంచి 4 స్కూటీలు, 1,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక భాను కార్తీక డాబా దగ్గరకు వచ్చేటప్పటికి కొంతమంది వ్యక్తులు, ఒక 5 వ్యక్తులు 2 స్కూటర్ల మీద వచ్చి ఈ లారీని అడ్డగా పెట్టి లారీని ఆపి 2 కుర్రోళ్ళు ఆ లారీ క్యాబిన్ లోకి వెళ్ళిపోయి అతన్ని రాడ్డుతో తల మీద బాది అతని దగ్గర ఉన్న ఒక సెల్ ఫోను మరియు 6,000 రూపాయలు దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో అతనికి ఆ లారీ డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలాయి. అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, గవర్నమెంట్ హాస్పిటల్ విజయనగరం. అక్కడ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ మీద మన విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ గారు కేసు రిజిస్టర్ చేశారు, హైవే రాబరీ కింద. దాన్ని మన లక్ష్మణరావు సిఏ గారు దర్యాప్తు తీసుకున్నారు. ఎంక్వైరీ చేస్తుండగా నిన్న 25వ తారీఖున సిఏ గారికి రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు చెల్లూరు బైపాస్ లో ఒక ఓపెన్ ప్లేస్ లో ఉంటుండగా ఒక 4 స్కూటర్ల మీద తిరుగుతున్నారు ఒక 5 వ్యక్తులు. వాళ్ళ అనుమానాస్పదంలో వాళ్ళని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. అందులో చెన్నా అఖిల్ అన్నతను మెయిన్. ఇతని మీద 8 కేసుల వరకు ఉన్నాయి. నిన్న మనకి 4 దొరికారు. 4లో 3 మనకి జూనైల్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మీకు చెప్పడం అవదు. మెయిన్ అక్యూజ్డ్ చెన్నా అఖిల్ అనమాట. ఇంకొక వ్యక్తి మనకి మేజరే, అతన్ని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. వాళ్ళ దగ్గర మేము క్యాష్ 1,200 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసాము. 4 స్కూటర్లు కూడా సీజ్ చేసాము. తన 2